మనతో మాట్లాడడానికి మదర్ ఫౌండేషన్ ప్రతినిధులు ఉన్నారు. మాట్లాడదాం. చెప్పండి మేడం, మీ పేరేంటి? మీ మదర్ ఫౌండేషన్ తరఫున మేడం కూడా నోటీసులు ఇచ్చారు, ఎట్లా స్పందిస్తారు? నా పేరు అనుష. మేడం గారు నోటీస్ ఇచ్చారంటే ఆమె వేసుకునే బట్టలు అలా ఉన్నాయి కదా, ఏదైనా ఉంటే 4 గోడల మధ్య ఉండాలి కానీ నలుగురిలోకి రాకూడదు కదా. ఇది ప్రజల సమస్య కాబట్టి అందరికీ మంచిగా చెప్పింది, చెడైతే ఏం చెప్పలేదు కదా. కాబట్టి ఆమె వేసుకోవద్దు అని చెప్పట్లేం కానీ మంచిగా వేసుకొని ఉంటే బాగుంటుంది. అంటే ఇక చిన్నపిల్లల పైన కూడా అత్యాచారం బాగా జరుగుతున్నాయి కదా, కాబట్టి కొంచెం వాటి గురించి కూడా ఆలోచించాలి. ఆ మొక్కదాని గురించి అయితే మాట్లాడలేదు, అందరి గురించి మాట్లాడింది. దాంట్లో తప్పైతే ఏం లేదు అని మేము మాత్రం అనుకుంటున్నాం. మారితే బాగుంటుంది అని మా ఉద్దేశం. ఇప్పుడు సినిమాలతో పాటు కూడా ఇప్పుడు టీవీ సీరియళ్ళల్లో కూడా ఎట్లా అంటే అసభ్యంగా కొంచెం మంచిగా వేయాలి. హీరోయిన్స్ కూడా బట్టలు గలీజ్గా వేస్తున్నారు, కొంచెం మంచిగా వేస్తే బాగుంటుంది కదా. మా కోసమే కదా, లేడీస్ కోసమే కదా, చూసే వాళ్ళకి గలీజ్గా ఉండకూడదు, పద్ధతిగా కనిపిస్తే బాగుంటుందని మా ఉద్దేశం. ఇప్పుడు మేడం కూడా పద్ధతిగా ఉండమని చెప్పినందుకే ఇప్పుడు కేసులు వేశారు. అసలు ఆమె ఒక మహిళలుగా అంటే పద్ధతిగా ఉండడం, అట్లా ఉండమని చెప్పడం తప్పైతే ఏం లేదండి. ఆమె కరెక్ట్ చెప్పింది మేడం, ఆమె చెప్పడం కరెక్ట్. మేము అందరం సపోర్ట్ చేస్తాం మేడంకి. ఇప్పుడు నోటీసులు ఇచ్చారు మేడం కూడా, మీ ఫౌండేషన్ తరపున ఎట్లాంటి సపోర్ట్ ఉండదు? నోటీస్ ఇచ్చారంటే మేమైతే తప్పైతే మాట్లాడలేదు సంధ్యా మేడం గారు. దాంట్లో తప్పైతే ఏం లేదండి, అందరి గురించి చెప్పింది, ఆమె ఒక్కదాని గురించి అయితే కాదు. ఇప్పుడు జరిగే సమాజం ఎట్లుందంటే పిల్లల పైన కూడా అత్యాచారాలు బాగా జరుగుతున్నాయి. అందుకోసం మారితే బాగుంటుంది అని మా ఉద్దేశం.